ఏవైతే ఉన్నాయో అందరికి వస్తున్నాయా? కరెంట్ బిల్ ఫ్రీ కరెంట్ బిల్ ఇస్తుంది కదా ప్రభుత్వం. 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. సిలిండర్ రాని వాళ్ళు ఏం చేయాలంటే, సిలిండర్ రాని వాళ్ళు సిలిండర్ ఆఫీస్ ఉంది అమ్మ, సిలిండర్ ఆఫీస్కి వెళ్ళి కేవైసీ చేయించుకోవాలి. కేవైసీ అంటే మీ సిలిండరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, మనది బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒకటి, మన ఫోటో ఇచ్చి మన సంతకం పెట్టినట్లయితే మనకు 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తుంది ప్రభుత్వం. ఇస్తుంది, అందరికి వస్తుందా? 200 యూనిట్లు అంటే మనం ఫ్యాన్లు కూలర్లు ఇవన్నీ వాడుకోవచ్చు. 200 యూనిట్ల వరకు అదొకటి ఫ్రీ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే భూమి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ చేస్తానే ప్రభుత్వం. దాదాపుగా ఇప్పటి వరకు అందరు రైతులకు 1,00,000 రూపాయల వరకు అయిపోయింది. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేసుకుంటూ వస్తుంది. అది కూడా విడతల వారికి, అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని రోజులకు కొంతమందికి ఇట్లా వేసుకుంటూ వస్తుంది. అంటే ఒకటిసారి బడ్జెట్ కాకుండా ఒకసారి ఎమ్మెల్యే వేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణాలు ఇస్తుంది ప్రభుత్వం. వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు ఇస్తుంది. అంటే వడ్డీ రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మనం పని ఏదైనా షాప్ కానీ లేకపోతే మనకు సంబంధించిన ఏదైనా పని పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఆ 1,00,000 రూపాయలు మళ్ళీ వడ్డీ లేకుండానే ప్రభుత్వాన్ని కట్టడానికి కొత్త పథకాలు తీసుకొస్తారు. అలాగే రైతన్నుల కోసం ఇంకొకటి ఏంటంటే సన్నవాళ్ళు వేసుకున్న వాళ్ళ కోసం మనకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను చెప్పింది. క్వింటాలు ఎక్కడైతే మనం అమ్ముకున్న తర్వాత క్వింటాలకు 500 రూపాయలు బోనస్ వెంటనే పడుతుంది మన బ్యాంక్ అకౌంట్. దాని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకునేది ఏంటంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ పథకాలు మీ అందరికీ రావాలని చెప్పి ఉద్దేశంతో మీకు రావడం జరిగింది. ఏ పథకాలు వస్తున్నాయి మీకు అందరికీ దాదాపుగా ప్రతి పథకం మీ ఇంటికి వస్తుంది కానీ కొంచెం ఇంకా ముందు అవుతుంది కాబట్టి రావడం జరిగింది. ఉద్దేశంతో పాటు ఉంటుంది. మహాలక్ష్మితో లబ్ధి పొందిన మహిళ కళ్ళలో ఆనందం, ఏడాదితో అల్లుకున్నది ప్రభుత్వ పాలనతో అనుబంధం. పంట రుణాలు మాఫీ అయిన రైతు గుండెలో సంతోషం, చూసి మురిసెలే ఇన్ని నాళ్ళకు రైతును భూమి ఆకాశం. ఉచితంగానే బస్సులో ప్రయాణం ఆడబిడ్డలకు మరోవరం. 500లకు గ్యాస్ సిలిండరు అందుతున్నది మహావరం. ఎవరి నడుగు ఏ గుండెను తడుము, ఇదే నిజము ఈ మాట పలుకుర. ప్రజాపాలన సొంత భూమి ఉన్నోళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి సొంత ఇంటి కల నిజం కాబోయే పల్లెవాసులను కదిలివ్వు. 200 యూనిట్లలోపు కరెంటు బిల్లును మాఫీ చేసి పేదల ఇళ్లలో వెలుగై నిలిచిన తెలంగాణ మన సర్కారు. ప్రజాపాలనతో ప్రజల మేలును కోరుతుంది మన సర్కారు. 6 గ్యారంటీ అన్ని విధాలుగా జనం తృప్తి మాటనితం. నిజం ఇది నగ్న నిజం, మన రేవంతన్న అభివృద్ధి దిగ్గజం. బీద సాదల బతుకుల చూసి భయము దేనికని భరోసనిచ్చి జీవితాలను మార్చడానికి సర్కారు అడుగులు వేసెనులే. పల్లె పల్లెలు మురికిపోయలే, గడప గడపలో సంబురమే. అరువులందరికీ అందెను సాయం, కలత చెందకు ఓయమ్మా.
పథకాలు అందించును ప్రజల వద్దకే పాలన వచ్చి ప్రజాక్షేమమే గురించి సర్కారు ప్రజాపాలన జీవితంలో ఇన్ని నాళ్లకు జతపడెను. కాబట్టి అమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం మీ అందరికి ఉపయోగపడేదే. దాదాపుగా అందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నా ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే ఇక్కడ నుంచి మనము రాష్ట్రం అంతటా ఎక్కడికైనా పోవడానికి పెళ్ళిళ్ళకి కానీ పేరంటాలకు కానీ గుళ్ళకు గోపురాలకు దాదాపుగా మనం అందరం పనులు చేసుకుంటేనే మనకు బతుకులు, అవునా కదా? పని చేసుకుంటాం పొద్దున్న లేస్తేనే. ఇంతకుముందు ఏంటంటే మనకు వందలకు ఖర్చు పెట్టి ఎక్కడికి పోవాల్సిన అంటే ఇక్కడ పోదామన్నా కానీ కొంచెం కాలు వెళ్ళకుండా ఉంటుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు రిజిస్టర్ అయిపోయాయి. రాష్ట్రం అంతా ఎక్కడికైనా కానీ కొండగట్టు పోవాలన్నా వేమరాడ పోవాలన్నా ఏదైనా పెళ్లిళ్ళకి పోవాలన్నా కానీ బస్సు ఎక్కితే అయిపోయాయి అమ్మా బస్సు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఆలోచించి ఇంకొక విషయం ఏంటంటే ఇల్లు లేని వాళ్ళ కోసం ఏం చేసిందంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి 3,800 మన జగిత్యాల ఉంది కదమ్మా, జగిత్యాల నియోజకవర్గానికి 3,800 ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంది ప్రభుత్వం. అయితే మీ అందరికీ మొన్న ఇంటింటికి సర్వే వచ్చిందా? అధికారులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఏమడిగిన్లో ఆధార్ కార్డు ఉందా, మీకు రేషన్ కార్డు ఉందా, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయని అడిగిన్లా? ఈ పథకాలన్నీ ఏమొస్తున్నాయి ఏమొస్తలేదు అనే విషయం, మీకు భూమి ఉందా, భూమి ఉంటే ఎంత ఉంది అనే విషయం అడిగింది కదా. ఇవన్నీ ఎందుకు అడిగిందంటే ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి ఏమన్నా రావాలన్నా వచ్చేది ఉంటే ఖచ్చితంగా రావడానికి ఇంటింటికి సర్వే చేసిళ్ళు. ఖచ్చితంగా మీకు చేరాల్సిన పథకాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంక్రాంతి వరకు ఎవరికి ఏ పథకం రావాలి, ఏ ఇంటికి ఏది అవసరం ఉందని వాళ్ళ అధికారులు వచ్చి సర్వే చేసుకొని పోయింది కదమ్మా. మీకు ఒక ఉచిత బస్సే కాదు, ఖచ్చితంగా ఉచిత కరెంటు, సిలిండర్ 500 రూపాయలకు, రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకం కూడా మనకు భూమి ఉన్నోళ్ళకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు మనకు సంక్రాంతి వరకు ఖచ్చితంగా బ్యాంకులలో పడతాయి. వడ్డీ లేని రుణాలు ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు కాబట్టి దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తాయమ్మా, రాలేదని చెప్పి బాధపడకుండా ఏడాది కాలం లోపల ఇవన్నీ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే పెంచిన పెన్షన్లు కూడా సంక్రాంతి వరకు ఖచ్చితంగా పడతాయి. పెన్షన్ల గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇంటింటికి సర్వే చేసినప్పుడు ఎవరెవరికి అవసరం ఉంది, ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకంటే కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏది లేకున్నా కానీ పింఛన్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకప్పుడు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఎవరైతే అర్హులో ఎవరైతే పింఛన్దారులు ఖచ్చితంగా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయి. ఈ సంక్రాంతి వరకు పెంచిన పెన్షన్లు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామమ్మా. ఈ కార్యక్రమం అంతా మీకోసమే. ఇది ప్రభుత్వ పథకాలు మీకు వస్తాయి. ఆరోగ్యశ్రీ కిందమ్మా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద కూడా 10 లక్షల రూపాయలు ఇస్తుంది. మనకు తెల్ల రేషన్ కార్డు ఉండే ఆరోగ్యశ్రీ పథకం కింద మనం ఏదైనా వేయించుకుంటామా. ఇప్పుడు 10 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఏదైనా ఉన్నా కానీ హాస్పిటల్ ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి దాని గురించి నిశ్చింతంగా ఉండండి. ఏదైనా ఉన్నా కానీ పోయి పెద్ద హాస్పిటల్ ఊహించుకున్నాం అనుకోని మనకు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు వస్తాయి.